హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈ రోజు కూడా మంచి రెసిపీతో వచ్చాను. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సూపర్ రెసిపీ అండి, హెల్దీ రెసిపీ. తోటకూర తర్వాత పన్నీర్ వేపుడు అండి. ఇందులో ఒక పొడి వేసి చేసుకోవాలి, అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది. సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ అమోఘంగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఓకే అండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒకటి నాన్ స్టిక్ కడాయి తీసుకున్నా, ఎందుకంటే పన్నీరు అడుగంటకుండా ఉండడం కోసం ఈ కడాయి తీసుకున్నా అండి. వేరే ఏ కడాయి అయినా కొంచెము పన్నీర్ అతుక్కుంటుంది, కాబట్టి నాన్ స్టిక్ అయితే బెటర్. ఒకవేళ లేదు అంటే ఐరన్ కడాయి అయినా పర్లేదండి. నేను 1/2 kg తోటకూర తీసుకున్నాను, సన్నగా తరిగాను. చూడండి, చాలా సన్నగా కాడలు కూడా వేసాను. ఇది పన్నీర్ ఏమో 200 grams ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, పెద్దగా ఉంచొద్దు. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేద్దాం. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేద్దాం. ఇందులో చిటికెడు పసుపు వేద్దాం. ఇప్పుడు ఈ పన్నీరు ఈ కడాయిలో వేసేసుకున్నాం. వేసేసి హై ఫ్లేమ్ పెట్టేసి కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం ఫ్రెష్ పన్నీర్ అయితే మంచిగా సాఫ్ట్గా ఉంటుందండి. డేట్ చూసుకోవాలి ఎప్పుడు, కానీ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చెక్ చేసుకొని చేసుకోవాలి. పన్నీర్ ఎక్స్పైర్ అయిందనుకోండి బూజు వాసన వచ్చేస్తుంది, కాబట్టి పన్నీర్ మాత్రం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. నాన్ స్టిక్ కూడా అతుక్కుంటుంది. చూడండి, వేపితే టేస్ట్ బాగుంటుందండి. ఇవి లైట్గా వేగాయి, ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. పన్నీర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇవి చిన్న ముక్కలు కాబట్టి కలర్ వచ్చే వరకు ఉంచితే విరిగిపోతాయండి, కాబట్టి లైట్ గా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేపుకోవాల్సిన పని లేదండి. చూడండి, ఇలా లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇదే కడాయిలో నూనె వేడైందండి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నా. కొంచెం జీలకర్ర ఉన్న ఆవాలు చిట్పట్లాడితే సరిపోతుంది. ఇలా కొంచెం చిట్పట్లాడిన తర్వాత మంచిగా ఒక గుప్పెడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా దంపాను, కొంచెం ఎక్కువ వేస్తున్నా అండి. ఒక గడ్డ మొత్తం వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలండి. కమ్మటి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయ వేయగానే వాసన స్టార్ట్ అయిపోతుందండి. కొంచెం పన్నీర్ అడుగంటింది కదా, దాన్ని ఇలా గీరేస్తున్నా. చూడండి, లైట్ గా మగ్గితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందాం. మొత్తంగా 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నా అండి. అంతా ఒకసారి కలిపేసుకొని ఈ తరిగి పెట్టుకున్నటువంటి తోటకూర ఇందులో వేసేయాలి. తోటకూరతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఆకుకూరలు వారంలో కంపల్సరీ ఒక 3 రోజులన్నా తినడానికి ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్కి. మీ అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. కాకపోతే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవడం అంతే అండి. ఇప్పుడు దీనిపైన కొంచెము సాల్ట్ వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్ కారం అండి. కొంచెం మూత పెట్టి మగ్గిచ్చేద్దాం. ఫ్లేమ్ కూడా కొంచెం తగ్గిస్తున్నా. ఈ క్వాంటిటీ అంతా తగ్గిపోతుంది ఇప్పుడు మగ్గిన తర్వాత. మీకు తెలుసు ఆకుకూర క్వాంటిటీ తగ్గుతుంది మగ్గితే. ఒకసారి కర్రీ కలుపుదామండి. చూసారా ఎంత తగ్గిపోయింది. ఉప్పు వేసాం కాబట్టి నీరు కూడా వచ్చేస్తుంది. ఉప్పు కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే ఆకుకూర ఎప్పుడు కానీ ఉడికిన తర్వాత తగ్గిపోతుంది కాబట్టి చూసి వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు.
ఇలా మొత్తము దగ్గరకు వచ్చిన తర్వాత మూత తీసి పెట్టి హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై అంటే పూర్తి హై కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాలు వేపుకోవాలండి. ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే కొందరు ఎక్కువ తినడం, కొందరు తక్కువ తినడం ఉంటుంది కాబట్టి మీరు తినే క్వాంటిటీని బట్టి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ చూడండి, మంచి ఒక 3-4 నిమిషాలు చక్కగా ఫ్రై చేసినండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలర్ చేంజ్ కావాలి. మనం వేసిన ఆయిల్ కూడా ఇలా కొంచెం సపరేట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ అనేది కనబడుతూ ఉండాలి. ఆకు పైన కూడా ఆ షైనింగ్ రావాలి. చూడండి, షైన్ అవుతుంది. ఈ టైంలో మనము ఒక పొడి వేసుకుందామండి. మనం ఆ రోజు ఇడ్లీ కోసం పొడి వేసాను కదా, అది దీనిపైన వేయాలి. పప్పుల పొడి కానీ, ఇడ్లీ పొడి కానీ, లేదు అంటే కొంచెము శనగపప్పు, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసి లైట్గా వేంపి పొడి వేసైనా వేయండి, బాగుంటుంది. ఒక 2 టీ స్పూన్లు వేద్దాం. వంకాయలో వేసుకోవచ్చు, ఆలుగడ్డ ఫ్రైలో వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇలా ఆకుకూరలలో కూడా వేసుకోవచ్చు. ఈ పొడితోటే రుచి అనేది మరింత పెరుగుతుందండి. పన్నీరు మొత్తం ఆకు ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి, ముందు వేయొద్దు. అందుకే మనము ముందుగా వేంపి పెట్టుకున్నామండి. తర్వాత ఆకు కూడా రుద్దొద్దండి. పప్పు గుత్తితో కానీ, మ్యాషర్తో కానీ రుద్దొద్దు. ఇట్లా పొడి పొడి రావాలి తోటకూర. ఇలా తోటకూర పొడి పొడి రావాలి, తర్వాత రుద్దకుండా మంచిగా ఉండాలి అని అంటే సన్నగా తరుక్కోవాలి. ఆకు చూపించాను కదా నేను స్టార్టింగ్ లో, మీకు సన్నగా తరిగాను. ఇదైతే ఆకుకూర కదా, అసలు ఎంత బాగుంటదంటే దీనికి రసం అన్నా, లేదా ఇప్పుడు ఎండాకాలం కదా, పచ్చి పులుసు అయితే సూపర్ ఉంటది. మన ఛానల్లో పచ్చి పులుసు టమాటాతో చేశాను, తర్వాత మామిడికాయలతో చేశాను, చింతపండుతో చేశాను. మీకు ఏది నచ్చితే అది ఒకసారి రెసిపీస్ చూసి చేసుకోండి. మన ఛానల్లో ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. చూడండి, ముందుగానే మనకు ఆకు వేగిపోయింది కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. మనం వేసిన పొడి వేగిన వాసన వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూసారా, సూపర్ రెసిపీ. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, అన్నంలోకి, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.